దేవుని కృప. ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు నివసించేవాడు. అతనికి చాలా తక్కువ భూమి ఉండేది. పైగా పంటలు తరచూ పాడైపోయేవి. జీవితం ఎన్నో కష్టాలతో నిండినప్పటికీ రాము దేవునిపై తన విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే లేచి ప్రార్థన చేసి తన పొలానికి వెళ్ళేవాడు. ఒక సంవత్సరం గ్రామాన్ని తీవ్రమైన కరువు పట్టింది. మిగతా రైతులందరూ ఆశ కోల్పోయి ఇక మనకు భవిష్యత్తే లేదు అనన్నారు. అప్పుడు రాము, మన బలం తరిగినా దేవుని కృప మాత్రం ఎప్పటికీ తరగదు అనన్నాడు. తన దగ్గర మిగిలిన కొద్దిపాటి విత్తనాలను తీసుకుని రాము తన పొలంలో విత్తాడు. వర్షం లేకపోయినా ప్రతిరోజూ నమ్మకంగా పనిచేస్తూ దేవునికి ప్రార్థన చేసేవాడు. గ్రామస్తులు అతన్ని చూసి నవ్వుకున్నారు. ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశం మేఘాలతో నిండిపోయింది. భారీ వర్షం కురిసింది. రాము పొలం పచ్చగా సమృద్ధిగా పంటతో నిండిపోయింది, మిగతా పొలాలన్నింటికన్నా గొప్పగా. గ్రామస్తులు ఆశ్చర్యపోయి అడిగారు, ఇదెలా జరిగింది? రాము వినయంగా ఇలా సమాధానమిచ్చాడు, ఇది నా శక్తి కాదు, నా అర్హత కాదు, ఇది దేవుని కృప. ఆ రోజునుంచి గ్రామస్తులు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నారు. మన విశ్వాసం చిన్నదైనా దేవుని కృప అపారమైనది.